అన్నప్పుడు నా మీద వివిధ స్టేషన్స్లో, రాష్ట్రంలో, పోలీస్ స్టేషన్స్లో నా మీద కేసులు నమోదు చేశారు. నమోదు చేసి 41 నోటీస్ అంటే ఓల్డ్ యాక్ట్స్ ప్రకారం, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం అయితే 35 క్లాస్ 3 ఆ నోటీస్ ప్రకారం నోటీస్ కూడా ఇచ్చారు. ఆ నోటీసు నాకు గత ఏడాది వచ్చింది పుత్తూరు పోలీస్ స్టేషన్. ఆ నోటీసులో ఏమని మెన్షన్ చేశారు, టైం పెట్టారు తప్ప డేట్ పెట్టాల. నేను చాలాసార్లు అడిగాను నేను ఎప్పుడు రావాలి అని, కానీ ఎప్పుడు నాకు రెస్పాండ్ కాలేదు. ఈరోజు మొన్నను కూడా ఒక 10 రోజుల క్రితం నన్ను పిలవటం జరిగింది. అప్పుడు 22వ తారీఖు నేను పుత్తూరు పోలీస్ స్టేషన్కి సిఐ గారు పిలుపు మేరకు చట్టాన్ని గౌరవిస్తూ ఒక న్యాయవాదిగా, ఒక అప్పర్ హౌస్ మెంబర్, ఒక ఎమ్మెల్సీగా ఎలా గౌరవించాలో, న్యాయస్థానాల్ని, చట్టాల్ని ఎలా మనం గౌరవించుకుని ఆనర్ చేసుకుని ముందుకెళ్లాలో నాకు తెలుసు. కాబట్టి నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్. 9 గంటల పాటు కూర్చొని విచారణ చేశాను. విచారణ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది ఏఐజీలో నేను టెస్ట్ చేసుకున్న టెస్ట్, ఏఐజీలో చేసుకున్న టెస్ట్ ఇది 18వ తారీఖు. నేను వెళ్ళింది 22వ తారీఖు. నిజానికి నాకు నోటీస్ వచ్చిందని నాకు తెలియదు కూడా. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ టెస్ట్. ఏఐజీ హైదరాబాద్ నా హెల్త్ చెకప్ గురించి చేసుకున్నాను. కరోనరీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు, అంటే హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి. దానిపైన శ్రీకాకుళంలో కూడా టెస్ట్ చేసుకున్నాను. టెస్ట్ చేసుకుంటే 3 వారాలు రెస్ట్ తీసుకోవాలి మీరు అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నాకు 4 వారాలు టైం ఇవ్వండి అన్నాను. 4 వారాలు టైం ఇవ్వండి అంటే నోనో మళ్ళీ మీరు వచ్చేయాలని చెప్పి 28 నోటీస్ ఇచ్చారు. 28 నోటీస్ ఇచ్చి 30లోకి హాజరు కావాలన్నారు. హాజరవుతున్నాను. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా హాజరవుతాను. ఇవాళ ఏం చేస్తారో చెప్పండి. 35 క్లాస్ 3 నోటీస్ ప్రకారం ఇన్నిసార్లు పిలవచ్చా? ఇన్నిసార్లు నా దగ్గర మీకు విచారణ చేస్తామని చెప్పి కూర్చోబెట్టొచ్చా? ఆ పోలీసులు ఏంటి, ఏం జరుగుతుంది అసలు? టెక్కల్లో కొన్ని వందల మంది పోలీసుల్ని, అక్కడ సరుబుజ్జిల మండలంలో కానీ, కొత్తూరులో కానీ, కొత్తూరులో 200 పైచిలకు పోలీసులను పెట్టారంట. గిరిమండలంలో మండలం చుట్టూ పోలీసు లేరంట. నేను వెళ్తున్న దారి మార్గంలో మొత్తం పోలీసు పెట్టారంట. ఏంటి అంతర్జాతీయ తీవ్రవాదం ఏమైనా చేశానా నేను? ఏమైనా అవినీతి అక్రమాలు, భూకుంభకోణాలు ఏమైనా చేశానా? అధికార దుర్వినియోగం కానీ చేశానా? ఏం చేశాను చెప్పండి. పవన్ కళ్యాణ్ నువ్వెందుకు ప్రశ్నించట్లేదు అని అడిగాను. ఇది నేరం అంట. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మరి నేరం అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు కదా. అతన్ని సైకో అంటున్నారు, గొడ్డల పార్టీ అంటున్నారు, ఎక్కి తొక్కి నారతేస్తా అంటారు, తొక్కేస్తా అంటారు, భూగోళానికి పాతాళానికి తొక్కేస్తా అంటారు. ఎన్ని రకాలు మాట్లాడుతున్నారు. మరి సోషల్ మీడియాలో నేను చెప్పిన మాటే ఒకవేళ నేరం అయితే మరి ఇంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు నేరం కావా? ఇది పరిశీలించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఆ మాటల్లో ఆయన ఏమంటున్నారంటే, ఆ ఎమ్మెల్యే నాకు తెలియదు, ఓకే, అది మీ అజ్ఞానానికి నిదర్శనం. దువ్వాడ శ్రీనివాస్గా తెలియాల్సిన పని లేదు. మీరు ఒక ముఖ్య డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అది తెలియదు అంటున్నారు. ఓకే, అది మీ తెలియనితనానికి నిదర్శనం. కానీ పవన్ కళ్యాణ్ ఇంకో మాట కూడా ఆడారు. నాకు ఆ మాట నచ్చింది. ఏమన్నారంటే, ఇది నా మీదే పెట్టిన కేసట, నా కోసం పెట్టిన కేసంట, నేను తిట్టానని పెట్టారట. సారీ, నన్ను దువ్వాడ శ్రీనివాస్ తిట్టాడని పెట్టారట. ఈ విషయం నాకు తెలియదు అన్నారు. నేను ఎవరినైనా విమర్శించేటప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా, నేరుగా వాళ్ళు నా మీద కంప్లైంట్ పెట్టాలి. వాళ్ళు పెట్టలేదే. పైగా పవన్ కళ్యాణ్ నాకు తెలీదు అంటున్నారే. వాళ్ళు పెట్టనప్పుడు, తెలియనప్పుడు మరి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఎంపీటీసీ స్థాయి ఎవరో, అతనెవరో నాకు తెలియదు. ఒక ఎంపీటీసీ స్థాయి వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఇంతగా విచారించొచ్చా? దేశంలో మరే కేసులు లేనట్టు. ఇది కక్ష సాధింపు చర్య. ఇది కేవలం మానసిక ఒత్తిడికి గురి చేయడానికి కక్ష సాధింపుతో చేస్తున్నటువంటి చర్య. కాబట్టి దీన్ని నేను తప్పకుండా ఎదుర్కొంటాను. న్యాయస్థానాలకు వెళ్తాను. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. 12/2/26 సంవత్సరంలోనే హైదరాబాద్ వర్సెస్ నల్లబాబు అనే కేసులో చెప్పారు,
నేను ఒకవేళ చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ విమర్శిస్తే నేరుగా వాళ్ళు కేసు పెట్టాలి. కానీ ఇంకెవరైనా కేసు పెడితే ఆ కేసు చెల్లదు, ఎఫ్ఐఆర్ వేయడానికి కూడా లేదు అని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అందుకే న్యాయస్థానాల మీద మాకు గౌరవం. ఒక న్యాయవాదిగా న్యాయస్థానానికి వెళ్ళి పోరాడతాను. నా మీద జరిగినటువంటి అకృత్యాలని, ఈ అన్యాయాల్ని, హ్యూమన్ రైట్స్కి వెళ్తాను, మానవ హక్కుల్ని ఆశ్రయిస్తాను, అన్ని రకాలుగా కూడా పోరాడతాను. పోరాడితే పోయేదే లేదు, ఏం లేదు కదా. బానిస సంఖ్యలు తప్ప మీరు వేసే సంఖ్యలే వేయండి. ఎన్ని గంటలు కూర్చోబెట్టండి. ఏం కేసులు పెట్టి జైల్లో పెట్టాలనుకుంటున్నారు పెట్టండి. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. గౌరవించే ఈ రోజు కూడా స్టేషన్కి వస్తున్నాను, బయలుదేరుతున్నాను. జై హింద్.